ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే జూబ్లీహిల్స్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిగా మాగంటి సునీత పేరును ప్రకటించింది. అధికార కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై మంత్రాంగం నేర్పుతోంది. అటు కమలనాథులు అభ్యర్థి ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీలతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. సర్వే రిపోర్టులు, అభ్యర్థుల సామాజిక అంశాలపై చర్చించారు. 2 పేర్లను ఏఐసీసీకి సిఫార్సు చేయాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి పోటీలో తాను లేనని మాజీ మేయర్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్ తెలిపారు. తనకు టికెట్ కావాలని ఎవరినీ అడగలేదని, అధిష్టానమే అభ్యర్థిని నిర్ణయిస్తుందని చెప్పారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఎంపిక చేయడానికి 4 పేర్లను పీసీసీ ప్రతిపాదించింది. వీరిలో ఒకరి పేరును ఏఐసీసీ అధికారికంగా ప్రకటించనుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ అభ్యర్థి రేసులో ఉన్న నవీన్ యాదవ్ చిక్కుల్లో పడ్డారు. ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘనతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నవీన్ యాదవ్ ఓటర్ కార్డులు పంపిణీ చేశారు. ఇది ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా భావించిన జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి నవీన్ యాదవ్ పై మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో నవీన్ యాదవ్ పై ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించింది. ఎమ్మెల్యే గోపీనాథ్ మరణంతో సానుభూతి ఓట్లపై ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని ఆ పార్టీ నేత కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని, అటు ప్రాజెక్టులు పూర్తి చేయలేదని, అవే తమను గెలిపిస్తాయన్న విశ్వాసం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ముమ్మాటికి బీఆర్ఎస్ అభ్యర్థి తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తారనే విశ్వాసం మాకున్నది. ఎందుకంటే గతంలో కూడా మీరు గమనించినట్టయితే మరి హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ను ప్రజలు నమ్మకుండా ఒక్క సీటు కూడా వారికి ఇవ్వలేదు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఇవ్వలేదు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇవ్వలేదు. తప్పకుండా ఇప్పుడు కూడా మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారిని 5 ఏళ్ల కోసం ఎన్నికైన గోపీనాథ్ గారు 1.5 సంవత్సరాలను మరణించడం, అనుకోకుండా అనివార్యంగా ఎన్నిక రావడం, వారి శ్రీమతినే పార్టీ నుంచి నిలబెట్టి రావాల్సిన ఒక పరిస్థితి రావడం, అట్లాగే 22-23 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీ కూడా హైదరాబాద్ ప్రజలకు ఇచ్చింది నిలబెట్టుకోలేదు, ఒకటి కూడా నెరవేర్చలేదు. అది మైనారిటీలకు కావచ్చు, మెజారిటీకి కావచ్చు, మహిళలకు కావచ్చు, ఎవరికేని కావచ్చు, ఒక హామీ కూడా నిలబెట్టుకోలేదు, ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు. కాబట్టి ఇన్ని కారణాల దృష్ట్యా తప్పకుండా మాకైతే విశ్వాసం. ఇక బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. 3 మెన్ కమిటీ ఇవ్వబోయే నివేదిక ఆధారంగా అభ్యర్థి నిర్ణయం జరుగుతుంది. తుది నివేదికలను ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి అందజేశారు. రేస్లో కీర్తిరెడ్డి, ఆకుల విజయ్, లంకల దీపక్ రెడ్డి, కిలారి మనోహర్ ఉన్నారు. వీరిలో 3 పేర్లను అధిష్టానానికి పంపుతారు. అందులో నుంచి ఒక పేరు ఎంపిక చేస్తారు. బుధవారం సాయంత్రం అభ్యర్థి ప్రకటన ఉండే అవకాశం ఉంది.